ఫ్రెండ్స్, చాలామంది ఇంగ్లీష్లో గలగల మాట్లాడాలని, అలాగే వాళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అవ్వాలని, సర్ప్రైజ్ అవ్వాలని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించి మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు, సరైన టీచింగ్ మెథడ్స్ లాగా, అలాగే వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి కోసం మనం ప్రత్యేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూడడం వల్ల మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అవుతుంది, అలాగే మీరు చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి పనికొచ్చే కొన్ని రకాల ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి ఈ వీడియో లెసన్లో తెలుగు ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ అకార్డింగ్ టు. ఒక దాని ప్రకారం. అకార్డింగ్ టు ప్లేస్లో మనం యాజ్ పర్ కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. అకార్డింగ్ టు రూల్స్ యూ హ్యావ్ టు వే హెల్మెట్. రూల్స్ ప్రకారం నువ్వు హెల్మెట్ ధరించాలని చెప్పి అన్నాం. నెక్స్ట్, అలాంగ్ విత్. ఒక దానితో పాటు, ఒకరితో పాటు. అలాంగ్ విత్ మై బ్రదర్ అటెండ్ ద మ్యారేజ్. అంటే నా బ్రదర్తో పాటు నేను కూడా మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పి ఇలా అన్నాం. అపార్ట్ ఫ్రమ్. దానితో పాటు, అదే కాకుండా. అపార్ట్ ఫ్రమ్ జ్యువెలరీ ద థీవ్ స్టోల్ ద మనీ. జ్యువెలరీతో పాటు, జ్యువెలరీ కాకుండా ఆ దొంగ డబ్బు కూడా దొంగిలించాడని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, బికాజ్ ఆఫ్. అందువలన, ఆ కారణం చేత. బికాజ్ ఆఫ్ ఫీవర్ హీ కుడెంట్ కమ్ టు ద క్లాస్. జ్వరం వలన అతను క్లాస్కి హాజరు కాలేకపోయాడని చెప్పి అన్నాం. నెక్స్ట్, కాంట్రారీ టు. విరుద్ధంగా, వ్యతిరేకంగా. కాంట్రారీ టు ఎక్స్పెక్టేషన్స్ దే వన్ ద మ్యాచ్. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా, అంచనాలకు విరుద్ధంగా వాళ్ళు మ్యాచ్ గెలిచారని చెప్పి అనంటే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని చెప్పి మనం ఊహించలేదని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ అడిషన్ టు. అదనంగా, దాంతోపాటు. ఇన్ అడిషన్ టు ప్లేస్లో మనం బిసైడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. హీ హాజ్ టేకెన్ శాలరీ ఇన్ అడిషన్ టు బ్రైబ్. అతను శాలరీతో పాటు అదనంగా బ్రైబ్ కూడా తీసుకున్నాడు, లంచం కూడా తీసుకుంటున్నాడు అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్. అలా అయిన పక్షంలో, అలా జరిగినట్లయితే. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ యూ కెన్ కాల్ మీ. అర్జెన్సీ అయినట్లయితే, అత్యవసరమైన పక్షంలో నువ్వు నాకు కాల్ చేయొచ్చు అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఇన్ ఫేవర్ ఆఫ్. మద్దతుగా. ఈ స్పోక్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ ఇన్ ద మీటింగ్. ఆ మీటింగ్లో నాకు మద్దతుగా అతను మాట్లాడాడని చెప్పి అన్నాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎదురుగా. ఈ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఆ గేట్ ఎదురుగా అతను నిలబడ్డాడని చెప్పాం. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్. బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ మై బ్రదర్ ఐ హ్యాడ్ టు బి దేర్. మా బ్రదర్కి బదులుగా నేను అక్కడ ఉండవలసి వచ్చిందని చెప్పి ఇలా అన్నాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ వ్యూ ఆఫ్. దృష్టిలో ఉంచుకొని. ఇన్ వ్యూ ఆఫ్ ఈజ్ ఇల్నెస్ వీ విల్ వెయిట్ ఫర్ ఎ వీక్. అతను అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని మేము ఇంకొక వారం రోజులు వెయిట్ చేస్తామని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఇన్ లియూ ఆఫ్. బదులుగా. ఇన్ లియూ ఆఫ్ యూ షల్ ఐ పే మనీ. నీకు బదులుగా నేను అమౌంట్ పే చేయనా, నేను డబ్బు ఇవ్వను అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. దాంతో సంబంధం లేకుండా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఐ లిసన్ టు సాంగ్స్. అంటే నేను భాషతో సంబంధం లేకుండా సాంగ్స్ వింటూ ఉంటాను. అంటే ఏ భాష అయినా సరే నేను సాంగ్స్ వింటూ ఉంటాను చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఆన్ అకౌంట్ ఆఫ్. అందువలన. ఆన్ అకౌంట్ ఆఫ్ ప్లేస్లో బికాజ్ ఆఫ్ కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. ఆన్ అకౌంట్ ఆఫ్ ఫెస్టివల్ వీ డోంట్ హ్యావ్ ఆఫీస్. ఫెస్టివల్ సందర్భంగా మాకు ఆఫీస్ లేదని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్. తరపున. ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బాస్. మా బాస్ తరపున నేను మీటింగ్కి అటెండ్ కాబోతున్నాను అని చెప్పి ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ బై మీన్స్ ఆఫ్. సహాయంతో. విత్ ద హెల్ప్ ఆఫ్ అనే ఫ్రేజ్ కూడా మనం దాని ప్లేస్లో యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. బై మీన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ డెవలప్డ్ ఈ స్కిల్స్. ఇంగ్లీష్ సహాయంతో అతని యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, అదర్ దాన్. అది తప్ప. ఎక్సెప్ట్ దట్. చూడండి, అదర్ దాన్ గోయింగ్ దేర్ ఐ విల్ డూ ఎనీథింగ్. అక్కడికి వెళ్ళడం తప్ప నేను ఏదైనా చేస్తానని చెప్పి చెప్పాం. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు. దానికి సంబంధించిన. విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ ఐ రిప్లైడ్ యూ. నీ లెటర్కి సంబంధించి నేను సమాధానం ఇచ్చానని చెప్పి అన్నాం. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు. కీకు ఒక దానికోసం. ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ సీట్ ఈ కేమ్ ఎర్లీ. మంచి సీట్ సంపాదించడం కోసం అతను ముందుగా చేరుకున్నాడు. నెక్స్ట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్. అలా అయిన పక్షంలో, అలా అయినచో. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రెయిన్ యూ నీడ్ టు యూస్ అంబ్రెల్లా. వర్షం పడినట్లయితే, వర్షం పడిన పక్షంలో నువ్వు అంబ్రెల్లా యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి అన్నాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ కాల్ దిస్ నెంబర్. యాక్సిడెంట్ అయిన పక్షంలో, యాక్సిడెంట్ జరిగినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయని చెప్పి మనం ఇలా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్. ఒక దాని స్థానంలో, ఒకరి స్థానంలో. ఇట్ ఈస్ బెటర్ టు యూస్ బ్లాక్ పెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ రెడ్ వన్. అంటే రెడ్ పెన్ స్థానంలో బ్లాక్ పెన్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేటప్పుడు ఆ స్థానంలో అనడానికి ఇలా ప్లేస్ ఆఫ్ వాడుతూ ఉంటాం. ఫర్ ద సేక్ ఆఫ్. ఒకరికి సాయం చేయడం కోసం, కేవలం ఒకరి కోసం.
ఐ కేమ్ హియర్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ, నేను కేవలం నీ కోసమే వచ్చాను, నీకు సాయం చేయడం కోసం మాత్రమే వచ్చాను చెప్పేటప్పుడు ఇలా అంటాం. బై ద సైడ్ ఆఫ్, పక్కన, బిసైడ్ అనే దాన్ని కూడా ఇదే అర్థంతో మనం యూజ్ చేయొచ్చు. హీ సాట్ బై ద సైడ్ ఆఫ్ మీ విత్ యాంగర్, అతను కోపంతో నా పక్కన కూర్చున్నాడు అని చెప్పాం. నెక్స్ట్, ఇన్ ద హోప్ ఆఫ్, ఆశతో, ఈ స్టిల్ స్టడీయింగ్ ఇన్ ద హోప్ ఆఫ్ గెట్టింగ్ ద బెస్ట్ ర్యాంక్, బెస్ట్ ర్యాంక్ రావాలనే ఆశతో అతను ఇంకా చదువుతూ ఉన్నాడని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఇన్ కోర్స్ ఆఫ్, ఆ క్రమంలో, ఇన్ కోర్స్ ఆఫ్ గెట్టింగ్ స్లిమ్ ఈ గోస్ ఫర్ వాకింగ్ డైలీ, అతను స్లిమ్ అయ్యే క్రమంలో రోజు కూడా వాకింగ్ వెళ్తున్నాడని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, విత్ అన్ ఐ టు, ఆ దృష్టితో, విత్ అన్ ఐ టు గో టు అబ్రాడ్ ఈ సేవ్డ్ మనీ, అబ్రాడ్ వెళ్ళే ఉద్దేశంతో అంటే విదేశాలకు వెళ్ళే ఉద్దేశంతో ఆ దృష్టితో అతను డబ్బు సేవ్ చేశాడని చెప్పేటప్పుడు ఇలా ఈ ఎక్స్ప్రెషన్ మనం వాడుతూ ఉంటాం. సో మీరు కూడా ఇటువంటి ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నట్లయితే మీరు చాలా ఇంగ్లీష్ ఈజీగా కన్వీనియంట్గా మాట్లాడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.